హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ థర్డ్ లెసన్లో భాగం ఏ అంటే పార్ట్ ఏ లెసన్ భూస్వరూపాలు అనే లెసన్ గురించి తెలుసుకుందాం. మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ లేదా ఏకరీతిగా కానీ లేదు. అంటే భూమి అనేది వివిధ రూపాలలో ఎత్తుపల్లాలుగాను, పర్వతాలు కొండలతో వాలు కలిగి, మరి కొన్ని చోట్ల విశాలమైన పల్ల ప్రదేశాలు అంటే మైదాన ప్రాంతాలుగాను కూడా ఉంది. మీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటి మధ్య ఎత్తులో గల అంతరాన్ని గమనిస్తారు. దీనిని ఒక ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం అంటాము. ఇది మనకు ఇంట్రోగా చెప్పుకోవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ అంటే మనం జనరల్గా తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్, భూస్వరూపాలు ప్రధానంగా 3 రకాలు. 1 పర్వతాలు, 2 పీఠభూములు అండ్ 3 మైదానాలు. ఇవి ప్రధానంగా భూస్వరూపాలు అనేవి 3 రకాలుగా ఉన్నాయి. పీఠభూములు చూస్తే భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. పీఠభూములు అనేక రకాలుగా ఉన్నాయి. మాల్వా పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూమి, ఈ విధంగా దక్కన్ పీఠభూమి అనేది భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి. ఇది తూర్పు వైపునకు వాలుగా ఉంటుందన్నమాట. మన రాష్ట్రం తెలంగాణలోని అధిక భాగం దక్కన్ పీఠభూమిలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. ఇది కూడా తూర్పునకు వాలు కలిగి ఉంటుందన్నమాట. తర్వాత మైదానాలు. సమతలంగా గల విశాల ప్రాంతాలను మైదానాలు అంటారు. అంటే పర్వతాలు కానీ కొండ ప్రాంతాలు కానీ లేకుండా సమతలంగా వ్యవసాయానుకూలంగా కానీ లేదంటే వ్యవసాయానికి ఉపయోగపడకున్నా కూడా సమతలంగా ఉన్న ప్రాంతాన్ని మైదానాలు అంటారు. సింధు నది మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరుస్తాయి. గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తూ గంగా మైదానం ఏర్పరిచింది. నెక్స్ట్ ఈ గంగా సింధు 2 నదుల పరివాహక ప్రాంతాల్లో గల మైదానాన్ని కలిపి గంగా సింధు మైదానం అంటారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలో భాగంగా ఉంటుంది. ఈ తమిళనాడులో చూస్తే పశ్చిమ తీర మైదానం కూడా ఉంటుందన్నమాట. తమిళనాడు తూర్పు తీరంలో, పశ్చిమ తీరంలో విస్తరించి ఉన్న రాష్ట్రం కాబట్టి. బుక్లో మనకు ఒక కృత్యం ఇవ్వడం జరిగింది. భారతదేశ పశ్చిమ తీర మైదానం ఉంది, అందులో గల రాష్ట్రాలు ఏవి అని మనకు కృత్యంలో ఇవ్వడం జరిగింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర మొదలైనవన్నీ పశ్చిమ తీర మైదానాలు అన్నమాట. తమిళనాడు ఇందాక చెప్పుకున్నాం కదా, తూర్పు తీర మైదానంలో ఉంటుంది, పశ్చిమ తీర మైదానం కూడా ఉంటుంది తమిళనాడులో. మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన తెలంగాణ భూమి కలదు. నెక్స్ట్ గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపునకు ప్రయాణిస్తున్నాయి. వీటిలో గోదావరికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది లాస్ట్ టెట్ ఆర్ డిఎస్సిలో. గోదావరి నది ఏ వైపుగా ప్రయాణం చేస్తుంది అని చెప్పేసి మనకు తూర్పు వైపుగా ప్రయాణిస్తున్నాయి ఈ 2 నదులు కూడా. గోదావరి నది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఓల్డ్ బుక్ ప్రకారం ఏంటంటే మనకు నిర్మల్ జిల్లా బాసర వద్ద అని ఉంటుంది. బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అని ఉంటుందన్నమాట. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది గోదావరి నది. నెక్స్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో కలవు. వరంగల్, కరీంనగర్ మొదలైనవి దిగువ తెలంగాణ పీఠభూమిలో కలవు. ఇక్కడ మనకు నెక్స్ట్ మ్యాప్లో చూద్దాము అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. కృత్యం ఇవ్వడం జరిగింది, మళ్ళీ ఒక కృత్యం. దిగువ పటాన్ని పరిశీలించి
అంటే మనకు కింద పటం కూడా తీసుకోవడం జరిగింది. ఏవి ఎగువ తెలంగాణ, ఏవి దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయో గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. భువనగిరి, భద్రాచలం, సిద్దిపేట, మంథని అండ్ మంచిర్యాల, షాద్‌నగర్, సిరిసిల్ల, చెన్నూరు, కామారెడ్డి, వికారాబాద్. వీటి గురించి ఇవ్వడం జరిగింది. అనంతగిరి కొండలు, దేవరకొండ కొండలు, నిర్మల్ కొండలు, సిర్నపల్లి కొండలు ఏ జిల్లాల్లో ఉన్నాయి అని కూడా మనకు కృత్యంలో ఇవ్వడం జరిగింది. కృత్యాలైనా పిక్చర్స్ అయినా అస్సలు లైట్ తీసుకోకండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎగువ తెలంగాణ పీఠభూమిలో మరియు దిగువ తెలంగాణ పీఠభూమిలో కల ప్రాంతాల గురించి మనం ఒక పిక్చర్ తీసుకోవడం జరిగింది. మనకు నెక్స్ట్ మనము దానికి అనుగుణంగానే ఇక్కడ మనకు పొలిటికల్ మ్యాప్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు ఈజీగా గుర్తించడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా ఆరెంజ్ చేశాను. ఇక్కడ సాత్మల కొండలు ఎక్కడున్నాయి? ఆదిలాబాద్లో ఉన్నాయి. అండ్ నిర్మల్ కొండలు నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. రాఖీ కొండలు ఎక్కడున్నాయి? నిజామాబాద్ జిల్లాలో రాఖీ కొండలు అనేవి ఉన్నాయి. అండ్ అనంతగిరి కొండలు చూస్తే మనకు వికారాబాద్ జిల్లాలో ఉంటాయి. పొలిటికల్ మ్యాప్లో చూడండి, గుర్తిస్తున్నాం మనం. దేవరకొండ కొండలు ఎక్కడున్నాయి? యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంటాయి. అండ్ కందికల్ కొండలు ఎక్కడున్నాయి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా అండ్ పెద్దపల్లి జిల్లాలో ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకు ఇక్కడ కృత్యంలో భాగంగా మనం ఏ ప్రాంతాలు ఎక్కడున్నాయి అనేది చూద్దాం. ఎగువ తెలంగాణ పీఠభూమిలో యాదాద్రి, సిద్దిపేట, షాద్‌నగర్ అనేది రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఒకప్పుడు మనకు మహబూబ్‌నగర్ డిస్టిక్లో ఉండేది. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్. ఇక్కడ చూడండి, ఎగువ తెలంగాణ అనేదేమో ఇక్కడ డార్క్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎగువ తెలంగాణ పీఠభూమి అన్నమాట. దిగువ తెలంగాణ పీఠభూమి ఏమో లైట్గా ఆరెంజ్ కలర్లోగా ఇవ్వడం జరిగింది. ఇది దిగువ తెలంగాణ పీఠభూమి అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? యాదాద్రి ఎక్కడుంది? యాదాద్రి భువనగిరి, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇది యాదాద్రి భువనగిరి. సో అది కొంత ప్రాంతం ఎగువ తెలంగాణ పీఠభూమిలోను, మరి కొంత ప్రాంతం దిగువ తెలంగాణ పీఠభూమిలోను ఉందన్నమాట. నెక్స్ట్ సిద్దిపేట ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. పూర్తిగా ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ షాద్‌నగర్ ఎక్కడ అని చెప్పుకున్నాం? రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్ కూడా పూర్తిగా ఎగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంటుంది. సిరిసిల్ల కూడా పూర్తిగా ఎగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంటుంది. నెక్స్ట్ కామారెడ్డి కూడా పూర్తిగా ఎగువ తెలంగాణ పీఠభూమి. వికారాబాద్ కూడా అలాగే. మనకు వికారాబాద్లో అనంతగిరి కొండలు ఉన్నాయి కదా, ఇది కూడా ఎగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దిగువ తెలంగాణ పీఠభూమి భద్రాచలం, మంథని, మంచిర్యాల, చెన్నూరు. మంచిర్యాల జిల్లాలోనే చెన్నూరు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మంచిర్యాల ఇక్కడ ఉంది మనకు పొలిటికల్ మ్యాప్లో. ఇది దిగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఉంది మ్యాప్లో చూస్తే. నెక్స్ట్ మంథని కూడా పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది. పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా దిగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంటుందన్నమాట. మంచిర్యాల ప్రత్యేకంగా జిల్లాగానే ఉంది కాబట్టి మంచిర్యాల కూడా పూర్తిగా దిగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంది. ఇక్కడ ఇందాక భద్రాచలం ఉంది. భద్రాచలం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది కూడా పూర్తిగా దిగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంటుందన్నమాట. చెన్నూరు మంచిర్యాల జిల్లాలో ఉంటుంది. ఇది కూడా పూర్తిగా దిగువ తెలంగాణ పీఠభూమిలోనే ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణలోని కొండలు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయని మనము చార్ట్ లాగా తీసుకోవడం జరిగింది. సాత్మల కొండలు ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట. సాత్మల కొండలు. అండ్ అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బాలాఘాట్ కొండలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో విస్తరించి ఉన్నాయన్నమాట. కందికల్ కొండలు పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి.
నెక్స్ట్ హ్యూమస్ అనగా ఏమిటంటే ప్రతి సంవత్సరం నదుల వల్ల కొట్టుకొచ్చే ఆకులు ఒండ్రు మొదలైనవి కుళ్ళిపోయి మేటలుగా ఏర్పడతాయి. అక్కడి భూములు అలా ఏర్పడిన భూములు ఎంతో సారవంతంగా తయారవుతాయి అన్నమాట. ఈ సారవంతమైన పదార్థాన్ని హ్యూమస్ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఒక కృత్యం ఇవ్వడం జరిగింది. కృత్యం నదులకు అడ్డుగా నిర్మించిన ఆనకట్టలు డెల్టా ప్రాంతాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? డెల్టా ప్రాంతాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించండి అని ఇచ్చారు. ఎందుకంటే ఆనకట్టలు కట్టడం వల్ల ఇలాగ ఇది సారవంతమైన ఒండ్రు కానీ హ్యూమస్ కానీ మైదాన ప్రాంతాల్లో లేదా డెల్టా ప్రాంతాలకు చేరదన్నమాట. ఇవి అడ్డుకట్టలుగా ఉంటాయి కదా ఆనకట్టలు, ఆ విధంగా సారవంతత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట డెల్టా ప్రాంతాలు. నెక్స్ట్ భారతదేశంలోని ఇంకొన్ని డెల్టాల పేర్లు తెలుసుకోండి. ఇప్పుడు మనకు కావేరీ డెల్టా ఉంటుంది, గంగా డెల్టా ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాల డెల్టాలు కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కృష్ణ మరియు గోదావరి నదులలో కలిసే కనీసం 2 ఉపనదుల పేర్లు. ఈ ఉపనదులను కూడా గుర్తుంచుకోవాలండి. ఇవి చాలా లైట్, నేను ఇందాక చెప్పాను కదా, ఇవి లైట్ తీసుకోవద్దు అసలే. చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. గోదావరి నదిపై నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట గల ప్రాంతాన్ని గుర్తించండి అని ఇచ్చారు. నెక్స్ట్ మెదక్ జిల్లాలో అతిపెద్ద ఆనకట్టను నిర్మించడం ఎందుకు సాధ్యపడదు అని అడగడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోని వివిధ ప్రదేశాల గురించి, అంటే ప్రాంతాల గురించి, వీటిలో మైదానాలు, పీఠభూములు అండ్ కొండలు, పర్వతాల గురించి ఇవ్వడం జరిగింది. అంటే కొండలు ఏ విధంగా ఉన్నాయి, రెడ్ కలర్లో సూచించారు కొండల్ని, అంటే మైదానాలను గ్రీన్ కలర్లో సూచించారు. ఈ విధంగా పీఠభూములని, ఈ మధ్య భాగం అంతా పీఠభూముల ప్రాంతం అన్నమాట. దీనిని మొత్తం ఎల్లో కలర్లో చూపించడం జరిగింది. కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు. ఇక్కడ పాఠ్యాంశానికి సంబంధించిన ఆథర్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి ప్రయాణించిన పెనమకూరు అనే విలేజ్కి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా ఏమేమి గమనించారు వాటి గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కృష్ణా డెల్టాలోని ఒక గ్రామాన్ని చూడాలనుకొని విజయవాడ నుంచి బయలుదేరి ఉయ్యూరు పట్టణం చేరుకున్నాం. మేము ప్రయాణించిన ప్రాంతం అంతా సమతలంగా ఉంది, ఎక్కడ పర్వతాలు వాలు కనిపించలేదు. అంటే సమతలంగా ఉన్న ప్రాంతం ఏంటది? మైదాన ప్రాంతం అన్నమాట. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఎక్కడ వాలు పర్వతాలు కనిపించలేదు. ఎన్నో చిన్న చిన్న కాలువలు, వాగులు దాటుకుంటూ ప్రయాణించాం. కాలువలకు 2 వైపులా పచ్చని చెట్లు, పంట పొలాలు కనిపించాయి. అంటే వీరు చేరుకున్న ప్రాంతం ఏంటి? మైదానం అన్నమాట. ఇందులో లాజిక్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. మైదానం విజిట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఈ లెసన్లో వచ్చేసి ఫస్ట్ పాయింట్, 1853లో బ్రిటిష్ వారు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు. దీనికి 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుందన్నమాట. నెక్స్ట్ నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఒండ్రు భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. ఒండ్రు భూములలో అత్యధిక పోషక పదార్థాలు ఉంటాయి. భూమి ఉపరితలంపై తడి ఆరి పగుళ్ళు ఏర్పడి పై పొరలోని మట్టి పగుళ్ళలోకి రాలడాన్ని సెల్ఫ్ ప్లవింగ్ అంటారు. ఇది ఒండ్రు నేలల్లోనైనా, నల్లరేగడి నేలల్లోనైనా, ఎర్రరేగడి నేలల్లోనైనా జరుగుతుందన్నమాట. సెల్ఫ్ ప్లవింగ్ అంటారు. మనం చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు గమనిస్తాం కదా, పంట పొలాల మధ్యలో క్రాక్స్ లాగా ఏర్పడి ఆ పైన ఉన్న మెత్తటి పొర అనేది అందులోకి రాలిపోతూ ఉంటుందన్నమాట. అది దాన్నే సెల్ఫ్ ప్లవింగ్ అంటారనమాట. ఇక్కడ పెనమకూరులో మొత్తం 750 కుటుంబాలు ఉన్నాయట. ఆ విలేజ్ కృష్ణా డిస్టిక్లోని పెనమకూరు అనే విలేజ్లో మొత్తం 750 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 10 కుటుంబాలు మాత్రమే 10 ఎకరాల పైన భూమిని కలిగి ఉన్నాయి. మిగతా 150 కుటుంబాలు 5 ఎకరాల లోపు భూమిని కలిగి ఉన్నారు. అంటే వీరు చిన్న రైతులుగా గుర్తించవచ్చు అన్నమాట. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు
జూన్ నుండి అక్టోబర్ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఎక్కడ పెనమకూరులో. ఈ కాలంలో సాల్వా లేదా ఖరీఫ్ పంటగా వరి పంటను వేస్తారన్నమాట. వరి పంటలో బాగా దిగుబడి ఇచ్చే ఎంటీయు 2716, స్వర్ణ, బీపీటీ వంటి రకాలను పండిస్తారు. నెక్స్ట్ తర్వాతి పంటగా నవంబర్ నుండి మే వరకు స్వల్ప వర్షపాతం ఉంటుంది. డిసెంబర్లో శీతాకాలంలో దాల్వా లేదా రబీ పంటగా వరి లేదా పప్పు ధాన్యాలు పండిస్తారు. అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల పెనమకూరులో సంవత్సరం పొడుగునా పంటలు పండించవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది చిన్న లాజిక్ ఉంటుంది. వాళ్ళు 3 లెసన్స్ ఇస్తారు మనకు కంటిన్యూగా. ఇది 3 లెసన్స్ ఉంటుంది. ఇప్పుడు మైదాన ప్రాంతం గురించి చర్చించుకుంటున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి పీఠభూమి ప్రాంతంలో ఒక గ్రామాన్ని చూస్తాం, డోకూర్ అని. తర్వాత కొండల్లో ఒక ప్రాంతం, అంటే పర్వతాల్లో గల ఒక గ్రామాన్ని గురించి తెలుసుకుంటాం. ఇదే కంటిన్యూగా ఉంటుంది అన్నట్టు ఈ లెసన్. కోళ్ళ పెంపకం, బియ్యం మరలు, పిండిగిరిని అంటాం. మన తెలంగాణలో వీటిని పిండిగిరిని అంటారు. బియ్యం మరలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పరిశ్రమలు. అందుకే వీటిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలని కూడా అంటారన్నమాట. మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుక కలిసిన భూమి, ఇసుక నేలలు ఉంటాయి కదా, వాటిలో కూరగాయల సాగుకు ఎంతో అనువైనది. ఇక్కడ వరికి అస్సలు ఉపయుక్తంగా ఉండదన్నమాట. ఏది ఇసుక కలిసిన నేలలు అనేవి వరి పంటకు ఉపయుక్తంగా ఉండవు. కూరగాయల సాగుకు ఎంతో అనువైనది. నెక్స్ట్ ఇక్కడి భూముల్లో భూసారాన్ని పెంచడానికి జీలుగా, పిల్లి పెసర వంటి పంటలు వేసి అందులోనే కలె దున్నుతారన్నమాట. ఏది పొలాల్లోనే కలె దున్నుతారు. చిక్కుడు జాతికి చెందిన ఈ పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరిగి పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుందన్నమాట. మనకు పొలంలో పంట కోయగానే అందులో జీలుగా, పిల్లి పెసర వంటివి చల్లి అందులోనే కలె దున్నుతారన్నమాట. కొద్దిగా పెరగగానే అందులోనే కలె దున్నితే అక్కడ భూమిలో నత్రజని శాతం పెరుగుతుందన్నమాట. రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా ఇవి ఉపయుక్తంగా ఉంటాయన్నమాట. మెట్ట ప్రాంతాల్లో మనకు వివిధ రకాల పండ్ల మొక్కలు, తోటలు కనిపిస్తాయి. మెట్ట ప్రాంతాల్లో అంటే ఏది వృధాగా ఉండదన్నమాట. మైదాన ప్రాంతంలో ఏది కూడా వృధాగా ఉండదు, ఎలాంటి భూమి అయినా. నది సమీప భూముల్లో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉంటుంది. ఈ భూముల్లో తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువ. ఇసుక ఉంటుంది కదా, ఇసుకలో నీళ్ళు ఆగాయి కదా, అదేవిధంగా తేమను నిలుపుకోదన్నమాట ఆ ప్రాంతం అనేది. అందువల్ల ఈ ఇసుక భూముల్లో వరి పంట సరిగా పండదు. నీరు నిల్వ ఉంటేనే వరి పంట కదా, నీరు లేని చోట వరి అసలు పండదన్నమాట. అందువల్ల నదికి సమీప భూములు పండ్ల తోటల పెంపకం చూసారా. ఎక్కడైనా సరే మెట్ట ప్రాంతాన్నేమో పండ్ల మొక్కలు, తోటలు ఉంటాయి. ఏది సారవంతమైన ప్రాంతాల్లోనేమో పంటలు పండిస్తారు. అండ్ నెక్స్ట్ నదికి సమీపంగా ఉన్న ఇసుక నేలల్లో పండ్ల తోటలు. ఈ విధంగా ఏ భూమి కూడా వృధాగా లేదన్నమాట అక్కడ. ఇక్కడ మీ అభ్యసనాన్ని, అంటే విద్యార్థులకే కాదు, ఇది మనకు కూడా ఉపయోగపడుతుంది. మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని ఇవ్వడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అందుకే ఇక్కడ డైరెక్ట్ ఈ పాయింటే చెప్తున్నాను. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పటంలో వివిధ భూస్వరూపాలను గుర్తించి దిగువ రంగులు వేయండి అని ఇవ్వడం జరిగింది. మైదాన ప్రాంతం ఆకుపచ్చ, ఏ రంగులు ఉపయోగిస్తారు అని కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఎక్కడ ఏ ప్రాంతానికి ఏ రంగులు ఉపయోగిస్తారు అని కూడా అడుగుతారు. లేదంటే మనకు డైరెక్ట్గా ఒక్కోసారి క్వశ్చన్స్ ఒక పేరిచ్చి, ఒక ప్రాంతం పేరిచ్చి ఆ ప్రాంతం మైదానమా, పీఠభూమి, పర్వతాలతో కూడి ఉందా అని కూడా అడుగుతారు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. మనకు తెలంగాణ పటంని గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణలో మైదానంని ఆకుపచ్చ రంగుతోను, పీఠభూమిని పసుపు పచ్చ రంగుతోను, అండ్ పర్వతాలను ముదురు ఊదా రంగు, మనం ఇందాక ఎల్లో అనుకున్నాం కదా, అదే ముదురు ఊదా రంగును రెడ్ కలర్లో, దాదాపు రెడ్ కలర్ లాగా ఉంటుంది. ముదురు ఊదా రంగు అంటే బ్రౌన్ ఆర్ రెడ్ లాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా గుర్తించడానికి
గుర్తించే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు. ఈ రంగులను దేనికి సూచిస్తారనేవి గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డోకూర్ పీఠభూమిలోని ఒక గ్రామం. ఇందాక మైదానంలోని ఒక గ్రామం గురించి చూసినాం కదా, ఇప్పుడు పీఠభూమిలోని ఒక గ్రామం గురించి చూస్తున్నాము. గత పాఠంలో కృష్ణా డెల్టా ప్రాంతంలో సమృద్ధిగా నీరు, సారవంతమైన నేలలు ఉన్న ఒక గ్రామాన్ని చూసాము. వర్షపాతం, సాగునీటి సౌకర్యాలు అంతగా లేని, సారవంతం కాని నేలలు ఉండే మరొక ఊరిలో జీవితం ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఎటువంటి తేడాలు ఉంటాయి తరగతిలో చర్చించండి అని ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు పెనమకూరులో ఏ ఏ ప్రదేశమైనా సరే అక్కడ ఏదో ఒక రకమైన పంట, అంటే నేలకు తగిన పంటలు వేస్తూ పంటలు పండిస్తున్నారు కదా. ఇక్కడ అలా కాదన్నమాట. అక్కడ ఏది పీఠభూమిలోని డోకూరు అనే విలేజ్లో ఆ విధంగా ఉండదన్నమాట. దక్కన్ పీఠభూమికి ఒకవైపు తూర్పు కనుమలు, మరొక వైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. దక్కన్ పీఠభూమికి ఒకవైపు తూర్పు, మరోవైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. తెలంగాణలోని కొండలన్నీ పశ్చిమ కనుమల్లోనివి. అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉన్నాయి. తెలంగాణలోని కొండలన్నీ పశ్చిమ కనుమల్లోనివి, కానీ తూర్పు కనుమలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉన్నాయన్నమాట. కొంత ప్రాంతం అంటే తెలంగాణలోని కొంత ప్రాంతం, కొంచెం మరీ ఎక్కువ కాదు, అంటే కొద్ది ప్రాంతం మాత్రమే తూర్పు కనుమల్లో ఉంటుందన్నమాట. డోకూరు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉంటుంది. డోకూరు అనే విలేజ్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో గల ఒక గ్రామం. డోకూరు, ఈ గ్రామం పేరు డాకూరు బందిపోటు అనే అర్థం గల డాకు అనే పదం నుండి వచ్చిందన్నమాట. ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ వరకు కాదండి, ఇది నేను నోటి నుండి, అంటే మనం మాట్లాడడం ద్వారా రికార్డ్ చేస్తాం కదా, వాయిస్ టైపింగ్ ద్వారా చేశానన్నమాట. కొంచెం అక్కడక్కడ తప్పులు ఉండొచ్చు, కానీ ఉంటే అడ్జస్ట్ చేసుకొని. కొంచెం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీస్ వరకు ఉంటాయి. అయితే నవంబర్ నుండి జనవరి వరకు శీతాకాలం, చలికాలం పగటి ఉష్ణోగ్రతలు 20 నుండి 30 డిగ్రీస్ మధ్య ఉంటాయి. ఈ విధంగా ఉష్ణోగ్రతల్లో అత్యధిక వ్యత్యాసం ఉండడాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఇదే మనకు సముద్ర తీర ప్రాంతంలో చూస్తే వేసవి కాలంలో ఒక ఎగ్జాంపుల్గా 39 ఉందనుకోండి, 39 డిగ్రీస్ ఉందనుకోండి. అదే శీతాకాలానికి వచ్చేసరికి 37 లేదా 38 ఈ విధంగా ఉంటుందండి. అంటే పెద్ద వ్యత్యాసం అనేది ఉండదు ఉష్ణోగ్రతల్లో. దీన్ని సముద్ర తీర ప్రాంత ఉష్ణోగ్రత అంటారు. ఇలా మన డోకూరులో చూస్తే మనకు వేసవిలో 40 ఉంది, శీతాకాలంలో 20 నుండి 30 వరకే ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతల్లో అత్యధిక వ్యత్యాసం ఉంటే దాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కృత్యం ఇచ్చారు మనకు. తెలంగాణ అంతటా గొలుసుకట్టు చెరువుల విధానాన్ని చూస్తాం. ఇటువంటి నిర్మాణాలకు పీఠభూమి ప్రాంతం ఎలా అనువుగా ఉంటుంది? ఎందుకంటే పీఠభూమి ప్రాంతంలో నీటి నిల్వకు మరీ ఎక్కువ ప్రదేశం అనేది ఉండదు. కాబట్టి ఉన్న దాంట్లోనే ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా అక్కడ కొంత నీటిని నిల్వ చేసి పంటలకు ఉపయోగించడం జరిగింది. ఇది మనకు కాకతీయులు ఇంట్రడ్యూస్ చేశారు గొలుసుకట్టు చెరువులను. కాకతీయులు ఈ పేరుగానే మనకు మిషన్ కాకతీయ ఉంది కదా, మిషన్ కాకతీయ అనేది ఈ విధంగానే కాకతీయులను స్ఫూర్తిగా తీసుకొని ఈ స్కీమ్ను తీసుకోవడం జరిగింది. మిషన్ కాకతీయను అంటే గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే కాకతీయులు. సుస్థిర అభివృద్ధి అంటే అటవీ భూమి, పచ్చిక బీళ్ళు, సాగు భూమి మధ్య సమతౌల్యంతో, అంటే రసాయనిక ఎరువులు తక్కువగా ఉపయోగిస్తూ భూముల సారవంతత్వాన్ని కాపాడుతూ అభివృద్ధి చెందడాన్ని దీన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. నల్లరేగడి గల ప్రాంతాలు 60 సెంటీమీటర్ల లోతు వరకు నీటిని కలిగి ఉంటాయన్నమాట. నల్లరేగడి భూములు ఉంటాయి కదా,
60 సెంటీమీటర్ల లోతు వరకు నీటిని కలిగి ఉంటాయి. ఇక్కడ మనకు భిన్నమైన వ్యవసాయం ఈ ప్రాంతంలో ఎందుకు భిన్నంగా ఉందో చూద్దాం. ఈ ప్రాంతంలో నేలలు అంత సారవంతమైనవి కావు. వర్షపాతం తక్కువగా ఉండటం, దానిపై తక్కువగా ఉండడం కాకుండా దానిపై ఆధారపడలేమని చూసాము. అంటే ప్రతి సంవత్సరం వేరుశనగ వంటి పంటను సాగు చేయాలంటే రైతులు రసాయనిక ఎరువులు వాడాలి. అక్కడ మనకు పెనమకూరులో ఏం చూసాము, భూములు అనేవి సారవంతంగా ఉంటాయి. ఒండలు నేలలు కాబట్టి సారవంతంగా ఉంటాయి. సో వాళ్ళు రసాయనిక ఎరువులు అనేవి చాలా తక్కువగా వాడతారు. జీలుగా, పిల్లి పెసర వంటివి అందులోనే వేసి కలదున్నుతారు. కానీ ఇక్కడ ఆ విధంగా లేదు. రసాయనిక ఎరువులు అధికంగా ఉపయోగిస్తారు. ఇక్కడ వేరుశనగ పంటను ఎక్కువగా పండిస్తారన్నమాట. బోరు బావులపై ఆధారపడాలి. అక్కడ కాలువలు ఉంటాయి కదా పెనమకూరులో, ఆ విధంగా కాకుండా ఇక్కడ బోరు బావులపై ఎక్కువగా ఆధారపడాలి. అయితే మూడవ సమస్య కూడా ఉంది ఇక్కడ. ఏంటది? అది తెగుళ్ళు, పురుగులు వంటి సమస్య. ఇది అంతటా ఉంటుంది. వీటిని నియంత్రించడానికి రైతులు ఖరీదైన పురుగు మందులు వాడుతున్నారు. ఈ పద్ధతులు మార్చాలని గత కొద్ది కాలంగా కొంతమంది రైతులు ఆలోచన చేస్తున్నారు. సమతల కాంటూరు కట్టలు వేయడం. సమతల కట్టలను కాంటూరు కట్టలు అంటారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా, రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వాడటం ద్వారా భూసారాన్ని పెంచటం ముఖ్యమని వీరు భావిస్తున్నారు. వాణిజ్య పంట అయిన వేరుశనగ ఏక పంటగా సాగు చేయడం కాకుండా పలు ఆహార పంటలు పండించాలంటున్నారు. పాత చెరువులను, నీరు వచ్చే కాలువలను బాగు చేయడం ద్వారా భూములకు సాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పురుగుల నియంత్రణకు వేప కషాయం వంటి సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్నారు. వీటి గురించి మీ అభిప్రాయం అంటే చెప్పండి. అంటే ఇది మనకు విద్యార్థులను ఉద్దేశించి అడగడం జరిగింది. ఇది మనకు అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ అక్టోబర్ నుండి జనవరి మధ్య రబీ పంట సాగు చేస్తారు. ఇక్కడ డోకూరులో. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య ఖరీఫ్ పంట సాగు చేస్తారన్నమాట. ఇక్కడ ఒక చిన్న చార్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో గల అక్షరాస్యత స్థాయి, స్త్రీలు మరియు పురుషుల గురించి. పురుషులేమో బ్లూ కలర్ బ్లాక్స్లో ఇవ్వడం జరిగింది, స్త్రీలు రెడ్ కలర్ బ్లాక్స్లో ఇవ్వడం జరిగింది. 1991లో పురుషులు 53%గా ఉన్నారు. అంటే అక్షరాస్యత స్థాయి చూస్తే స్త్రీలు 29%గా అక్షరాస్యత స్థాయి ఉందన్నమాట. 2001కు వచ్చేసరికి ఇది పురుషులది 15% పెరిగి 68%, స్త్రీలది 17% పెరిగి 46%గా అక్షరాస్యత స్థాయి ఉందన్నమాట. 2011లో చూస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత, అంటే ప్రతి 10 సంవత్సరాలకు తీసుకున్నారు, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ 7% మాత్రమే, దాదాపు 7% మాత్రమే వృద్ధి కనిపిస్తుంది పురుషుల అక్షరాస్యత స్థాయిలో. స్త్రీల అక్షరాస్యత స్థాయిలో చూస్తే 12%, దాదాపు 12% వృద్ధి కనిపిస్తుంది. ఇక్కడ 15% ప్లస్ 17% ఉందన్నమాట. ఈ విధంగా వృద్ధి కూడా గుర్తుంచుకోవాలి. వృద్ధి శాతాలు కూడా ఎంత ఉంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. దీన్నే మనం చార్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ పెనుగోలు. ఇది కొండల్లోని ఒక గ్రామం. మనం ఇప్పుడు ఇందాకటి వరకు పీఠభూమిలోని ప్రాంతాన్ని చూసాం, మైదాన ప్రాంతంలోని ఒక గ్రామాన్ని చూసాం, అండ్ ఇప్పుడు కొండలపై ఒక గ్రామం పెనుగోలు అనే గ్రామం గురించి తెలుసుకుందాం. గత 2 అధ్యాయాల్లో కృష్ణా డెల్టా ప్రాంతంలోని, తెలంగాణలోని పీఠభూమి ప్రాంతంలోని గ్రామాల గురించి తెలుసుకున్నాం. మైదానం గురించి, ఇక్కడ మైదానం అన్నమాట. కృష్ణా డెల్టా అనేది మైదాన ప్రాంతం. భూస్వరూపాలు ప్రధానంగా 3 అని చెప్పుకున్నాం కదా. అందులో మైదాన ప్రాంతంలోని ఒక గ్రామం గురించి చూసాము, అండ్ పీఠభూమిలోని ఒక ప్రాంతం గురించి చూసాము. నెక్స్ట్ ఇప్పుడు పర్వతాల్లోని ఒక గ్రామాన్ని చూస్తామన్నమాట. కొండలపై ఒక గ్రామం. ఈ అధ్యాయంలో మరొక భిన్నమైన ప్రాంతం కొండల్లోని గ్రామం గురించి తెలుసుకుందాము. మీరు కొండలపైకి వెళ్ళి ఉండవచ్చు, లేదా అక్కడ నివసిస్తూ ఉండవచ్చు. కొండని చూడండి, అక్కడ ఏం కనిపిస్తాయి. ఇది ఈ విద్యార్థులను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఇంపార్టెంట్ కాదు.
నెక్స్ట్ డెక్కన్ పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి కూడా ఒక భాగంగా ఉందన్నమాట. దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి కూడా ఒక భాగంగా ఉంది. తెలంగాణలోని కొండలన్నీ పశ్చిమ కనుమలోని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. అయితే తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దుగా ఉన్నాయన్నమాట. ఈ కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు అనేవి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయన్నమాట. ఈ కొండల్లో సవర, గదబ, కొండదొర, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ వంటి వారు నివసిస్తారు. శబరి నది గోదావరి యొక్క ఉపనది. గోదావరికి అనేక ఉపనదులు ఉన్నాయి. అందులో మంజీరా ఒకటి, ప్రాణహిత, ఇంద్రావతి, ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. అందులో శబరి కూడా గోదావరి నదికి ఉపనది. ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. ములుగు జిల్లాలోని మండలాల గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెనుగోలు గ్రామం, ఇప్పుడు మన లెసన్లోని గ్రామం ఇగో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఈ ప్రాంతంలో నెక్స్ట్ వాజేడు, వెంకటాపురం, మంగపేట ఇవి అన్ని మండలాలు అన్నమాట. ములుగు జిల్లా వాజేడు మండలం. ఇగో ములుగు జిల్లాలో వాజేడు మండలం, వాజేడు ఉంది కదా, ఇది వాజేడు మండలం గోదావరి తీరంలో గల కొండలలో పెనుగోలు గ్రామం ఉందన్నమాట. ఈ గ్రామానికి చుట్టూ గుట్టలే ఉన్నాయి. అందులో ఈ చుట్టూ ఉన్న గుట్టల్లో ముఖ్యమైనవి చూస్తే ఉత్తరాన ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఉంటుంది. ఇక్కడ నల్లందేవి వాగు ఉంటుంది. నల్లగుట్ట, నల్లందేవి వాగు గుర్తుంచుకోండి. అండ్ దక్షిణాన వంక మామిడి గుట్ట. దక్షిణాన మామిడి ఈ విధంగా ఇట్లా ఉంటుంది కదా, దక్షిణంగా వంక మామిడి అని గుర్తుంచుకోవాలి దక్షిణ భాగంలో. అండ్ తూర్పున కల్లుకుంటల గుట్ట. నెక్స్ట్ పశ్చిమాన చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక అంటే గుర్తుంచుకోండి, చుట్టూ వాటర్ ఉండి ద్వీపం అన్నమాట. అది ద్వీపంగా ఉండే ప్రాంతాన్ని లంక అంటారు. ఆ విధంగా గుర్తుంచుకోండి. లంక అనేది చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక. ఎందుకంటే మనకు గ్రామానికి పశ్చిమం వైపుగా గోదావరి నది మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది గోదావరి నది, ఇక్కడ పెనుగోలు గ్రామం ఉంది కాబట్టి పశ్చిమంగా నది గోదావరి నది అనేది ఉంది కాబట్టి పశ్చిమాన చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక అనేవి ఉన్నట్టుగా గుర్తుంచుకోండి. ఇక్కడ నివాసాలు అనేవి శాశ్వతమైనవి కావు. వెరీ ఇంపార్టెంట్. మనకు పీఠభూములలో కానీ అండ్ మైదాన ప్రాంతాల్లో కానీ శాశ్వత నివాసాలకు అనుకూలంగా ఉంటుంది. కొండల్లోని గ్రామాల్లో శాశ్వత నివాసాలకు అనుకూలంగా ఉండవు. కొండలు అనేవి ఎత్తులు కలిగి ఉంటాయి కాబట్టి శాశ్వత నివాసాలకు అనుకూలంగా ఉండవు. నెక్స్ట్ కోయల గురించి కొంచెం మ్యాటర్ ఇవ్వడం జరిగింది. కోయలు, ఇది కూడా ఇంపార్టెంట్. కోయ అనగా అర్థం ఏంటంటే కొండలలో నివసించే మనిషి అని అర్థం అన్నమాట. కోయ అనగా కొండల్లో నివసించే మనిషి. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. దీన్నే జామ్ సాగు అంటారు. పోడు వ్యవసాయం అనగా ఏంటి? ఇప్పుడు ఈ ప్రాంతం ఉందనుకోండి, ఈ ప్రాంతంలో చెట్లను నరికేస్తారు. ఫస్ట్ ఈ చెట్లన్నిటిని నరికేసి ఇక్కడ కొంతకాలం వ్యవసాయం చేస్తారు. తర్వాత ఆ ప్రాంతంలో మళ్ళీ చెట్లు నాటుతారు. ఇక్కడ మళ్ళీ చెట్లు నాటి ఇంకొక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ చెట్లను నరికేస్తారు. అక్కడ ఉన్న చెట్లను నరికి అక్కడ వ్యవసాయం సాగిస్తారు. ఇలాగా మళ్ళీ కొద్ది కాలం చేసినాక ఏం చేస్తారు? ఇక్కడ చెట్లు పెంచి మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తారన్నమాట. అలాగా అంటే ఒకే ప్రాంతంలో కాకుండా వ్యవసాయం చేసే ప్రాంతాన్ని మారుస్తూ పోతారు. ఇదాన్ని పోడు వ్యవసాయం అంటారు. ఇక్కడ బొగాతా జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో బొగాతా జలపాతం కలదు. గిరిజనుల కాలమానిని, ఇది ఇంపార్టెంట్. క్యాలెండర్ మన క్యాలెండర్ ఏముంటుంది?
జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా ఉంటుంది కదా. కానీ గిరిజనుల కాలమానిని వివిధ రకాల పళ్ళు, ఇప్పుడు ఈ కాలంలో ఏ పండ్లు దొరుకుతాయి, ఈ కాలంలో ఏ దుంపలు దొరుకుతాయి, ఆకులు, అలములు, ఈ విధంగా చిన్న జంతువులకు సంబంధించిన వేటకు సంబంధించి ఈ విధంగా వాళ్ళ క్యాలెండర్ అనేది ఉంటుందన్నమాట. మనకు కనుక ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం ఈ విధంగా ఉంటుంది కదా. ఈ విధంగానే వాళ్ళకు ఈ కాలంలో ఈ పండ్లు దొరుకుతాయి, ఈ కాలంలో ఈ దుంపలు దొరుకుతాయి, ఈ విధంగా వాళ్ళ క్యాలెండర్ అనేది ఉంటుంది. లేత వెదురు కొమ్మలను, చిగుళ్ళను, వెదురు ఉంటుంది కదా. ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ అంటే వెదురు అన్నమాట. దీనిలో చిగుళ్ళను, లేత చిగుళ్ళను కరికొమ్ములు అంటారన్నమాట. ఈ కోయల ఆచారాలు చింత చెట్టు కింద ముత్యాలమ్మను పూజిస్తారు. వీరు పూజలు చేసే చోటును గమను అంటారు. గమను. వీరి యొక్క ముఖ్యమైన పండుగలు లేదా పూజలు ఏముంటాయంటే ఎల్లనంపదం అంటే భూమి పూజ, ఇవి ఇంపార్టెంట్. సెప్టెంబర్లో కొడతల పండుగ అంటే పెద్దల పండుగ. కొడతల పండుగ అంటే పెద్దల పండుగ. భీమిని పండుగ, విప్ప పువ్వు పండుగ అంటారు. ఈ విధంగా వీళ్ళ ఆచార వ్యవహారాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఈ లెసన్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.